ఉక్రెయిన్ భద్రతకు అమెరికా హామీ ఇస్తే ఖనిజాల తవ్వకం ఒప్పందానికి సిద్ధమని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ పునరుద్ఘాటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మాటల యుద్ధం అనంతరం ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన భద్రత లేని కాల్పుల విరమణ ఒప్పందం ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా మద్దతు లేకుండా రష్యాను ఎదుర్కోవడం తమకు కష్టమేనని జెలెన్స్కీ అంగీకరించారు. ఖనిజాల తవ్వకం ఒప్పందంపై సంతకం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. అయితే అమెరికా తమ భద్రతకు హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓవల్ ఆఫీస్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మాటల యుద్ధం అనంతరం ఎక్స్ వేదికగా జెలెన్స్కీ స్పందించారు. ఇంతవరకు ఉక్రెయిన్కు మద్దతుగా నిలిచినందుకు థ్యాంక్ యూ అమెరికా అని చెప్పారు. ఉక్రెయిన్ భద్రతకు అమెరికా హామీ ఇస్తే ఖనిజాల తవ్వకం ఒప్పందానికి సిద్ధమని పునరుద్ఘాటించారు. భద్రత లేని కాల్పుల విరమణ ఒప్పందం ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. రష్యాతో యుద్ధం ముగియాలని ట్రంప్ కోరుకుంటున్నారని, అయితే తమకంటే శాంతిని కోరుకునేవారు లేరని జెలెన్స్కీ అన్నారు. పుతిన్తో కాల్పుల విరమణ ఒప్పందం పనిచేయదని, 10 ఏళ్లలో దాన్ని ఆయన 25 సార్లు ఉల్లంఘించారని ఆరోపించారు. రష్యాపై తమ వైఖరిలో మార్పు లేదని జెలెన్స్కీ తేల్చి చెప్పారు. ఉక్రెయిన్ శాంతి కోరుకుంటోందని, అది న్యాయబద్ధంగా శాశ్వతంగా ఉండాలన్నారు. అమెరికా మద్దతు లేకుండా రష్యాను ఎదుర్కోవటం తమకు కష్టమే అని ఉక్రెయిన్ అధ్యక్షుడు అంగీకరించారు. రష్యా సైనికులు తమ ప్రజలను చంపేస్తున్నారని, రష్యా తమకు శత్రువు అన్నది వాస్తవమని జెలెన్స్కీ చెప్పారు. రష్యన్లు తమ ఇళ్లలోకి వచ్చి ఎలా చంపారో చూశామని, మరొక దురాక్రమణను ఎవరూ కోరుకోరని అన్నారు. మిత్ర దేశాలు అండగా ఉన్నప్పుడే తమ సైన్యం మరింత బలంగా ఉంటుందని వెల్లడించారు. అమెరికా మద్దతు లేకుండా రష్యాను ఎదుర్కోవడం కష్టమే కానీ తాము తమ సంకల్పం, తమ స్వేచ్ఛ, ప్రజల ప్రాణాలను కోల్పోలేమని చెప్పారు. ఉక్రెయిన్ ప్రజల ఆవేదనను ప్రపంచ దేశాలు వినాలని కోరారు. తమ గళాన్ని వినడం మర్చిపోవద్దని జెలెన్స్కీ విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిన్లోని ప్రజలు తాము ఒంటరి కాదని గుర్తుంచుకోవడం ముఖ్యమని తమ ప్రజలకు సూచించారు. తమ ఆలోచనలు, ఆసక్తులను ప్రతి దేశం గుర్తిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.